నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరీర్ సైకాలజిస్ట్ డాక్టర్ విజయ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ గారు, ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు రిజల్ట్ తర్వాత 10th తర్వాత కావచ్చు, లేకపోతే ఇంటర్ తర్వాత కావచ్చు, ఇప్పుడు మేము ఏం చేయాలి అనేది ఇటు పేరెంట్స్‌లోనూ, అట్లానే అటు కిడ్స్‌లో కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. చాలా టెన్షన్ అయిపోతుంది. ఓకే. రిజల్ట్ అంతా ఒక ఎత్తయితే నెక్స్ట్ ఏంటి అనేది ఒక ఎత్తు అవుతోంది. ఏం చెప్తారు? సో, మంచి క్వెషన్ అడిగారండి. సో, మీరన్నట్టుగా ఏంటంటే, ఎస్పెషల్లీ ఏంటంటే 10th క్లాసు ఆర్ +2లో చూసుకుంటే గనక, ఏ కెరీర్ చూస్ చేసుకోవాలనేది ఒక ప్రధాన బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అటు పేరెంట్స్‌కి గానీ, ఇటు పిల్లలకి గానీ. సో, ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్‌కి గానీ, పిల్లలకి గానీ అవగాహన లేకుండా రాంగ్ స్టెప్ తీసుకోవడం వల్ల ఏంటంటే, అకాడమిక్స్‌లో ఎంటర్ అవుతున్నారు గానీ, ఇన్వాల్వ్ అవ్వకపోవడం గానీ, హ్మ్. తర్వాత దాని సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అబౌట్ కెరియర్స్. కెరీర్‌ని ఎలా చూస్ చేసుకోవాలనేది ఎలా జరుగుతుందంటే ప్రస్తుతం చూసుకుంటే మనం మెజారిటీ కేసెస్‌లో 80% అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే, హ్మ్. అయితే పేరెంటల్ ఇంట్రెస్ట్ గానీ, పేరెంటల్ ప్రెషర్ గానీ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం చూడండి, చిన్నప్పుడు నేను డాక్టర్ చేద్దాం అనుకున్నానండి, చేయలేకపోయానండి. మా అమ్మాయి చేత చేయిద్దాం అనుకుంటున్నాను. నేను ఇంజినీరింగ్ చేద్దాం అనుకున్నాను సార్, అవ్వలేదు నాకు. మా అబ్బాయి చేత చేయిద్దాం అనుకున్నాను. అంటే పేరెంటల్ ఇంట్రెస్ట్‌ని తీసుకొచ్చి పిల్లల మీద చూపించడం. ఓకే. ఆర్ పేరెంటల్ ప్రెషర్. నువ్వు ఇదే చెయ్యి, ఆ కోర్సే చెయ్యి, ఈ కోర్స్ చెయ్యి. ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అనమాట. హుహుహు. దీనికి సంబంధించిన 1, 2 కేసులు కూడా మీతో డిస్కస్ చేస్తాను నేను. సో, ఎలా అవుతుందంటే ఒక కేసులో పేరెంటల్ ప్రెషర్ గానీ, పేరెంటల్ ఇంట్రెస్ట్ గానీ 2 పియర్ గ్రూప్ ఇన్‌ఫ్లుయెన్స్. మా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతున్నారు, నేను జాయిన్ అయిపోవాలి. ఓకే. సెకండ్ అప్రోచ్ ఆఫ్ సెలక్షన్ అనమాట. సో, నేను సైకాలజిస్ట్‌లో ఏమంటామంటే ఒక కెరియర్‌ని ఎలా చూస్ చేసుకోవాలన్నది ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది హుహు. జనరల్‌గా. అది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ వేలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే రకరకాలుగా ఇంజినీరింగ్ జాయిన్ అవుతారు ఫస్ట్ ఇయరు. అంటే 10th తర్వాత ఏం తీసుకోవాలి అనేది 14, 15 ఏళ్ల పిల్లలకి కూడా ఒక ఐడియా ఉండదు. ఏం ఆ! చేయాలి అని. ఇప్పుడు మన ముందున్న ఆప్షన్స్ ఏంటి అని హ్మ్. అయితే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజినీర్ అయిపోవాలి. హ్మ్. సో, దానికేం చేయాలంటే ఓన్లీ ఎంపీసీ గాని, లేదు అనంటే బైపీసీ గాని. మన అవును. కళ్ళ ముందు ఈ 2 ఆప్షన్సే కనబడుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ కిడ్స్ మనం తీసుకుంటే 10th తర్వాత ఎంపీసీ ఆర్ బైపీసీ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఈ సీఈసీలు, సీఈసీ మాట ఇంకా వింటున్నాం గానీ, హెచ్ఈసీ అని ఒకటి ఉండేది. ఇప్పుడు దాని దాని ఊసు కూడా లేదు. అలాంటిది ఒక కోర్స్ ఉందని కూడా ఎవరికీ ఐడియా కూడా లేదు ఈ కరెక్ట్. కరెక్ట్. జనరేషన్ హ్మ్. పిల్లలకి. మరి ఇంతకు మించి ఎటు పరిగెడతారు? సో, మీరన్నారు కదా! జనరల్‌గా ఏంటంటే రీసెంట్‌గా ఒక స్టడీ జరిగితే పేరెంట్స్‌కి ఎన్ని కెరియర్స్ మీద అవగాహన ఉందంటే మాక్సిమం 7-8 కెరియర్స్ మీద అవగాహన ఉంది. ఓకే. కానీ ఇండియాలో మనకి మోర్ దాన్ 600 కెరియర్స్ ఉన్నాయి. నాట్ 1, 2. వి హావ్ మోర్ దాన్ 600 కెరియర్స్. కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. Options. We are living in global village. We can study anywhere and many people coming to India also for studies. మనకు జనరల్‌గా జరిగిన స్టడీస్‌లో ఏంటంటే ఫస్ట్ మన మైండ్‌లోకి వచ్చేది డాక్టర్ ఆర్ ఇంజినీరింగ్ యెస్. ఆర్ ఇంకేదో ఫార్మా ఆర్ మా సైకాలజీ కోర్స్ కొంచెం ఇప్పుడు డిమాండ్‌లో ఉంది. హ్మ్. లేకపోతే మెడిసిన్ కాదు, ఇంజినీరింగ్ తర్వాత లా. ఒక 5, 6 తర్వాత మనందరికీ క్వెషన్ మార్కే. హ్మ్. బట్ వి హావ్ సో మెనీ అప్రోచెస్ చూస్ అంటే ది ఇంటర్ సెలక్షన్. తర్వాత అంటున్నారా? 10th తర్వాత అంటున్నారా? ఇంటర్మీడియట్ తర్వాతే. మనకి ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఏంటంటే ఎంపీసీ, బైపీసీ అదర్ కోర్సెస్‌ని బట్టి వి హావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. హ్మ్. +2కి వెళ్ళిన తర్వాత ఇంజినీరింగ్‌లో చాలా ఆపర్చునిటీ. మా మా అబ్బాయిని ఇంజినీరింగ్ చేయిద్దాం అనుకుంటున్నాం అంటారు. ఇంజినీరింగ్ అంటే వాళ్ళకి తెలీదు. అవును. అందులో చాలా వందల కోర్సులున్నాయి. మా అబ్బాయి ఎంబీఏ చేద్దాం అనుకున్నాడు. అందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే వి హావ్ మోర్ దాన్ 600 కెరియర్స్. ఓకే. సో, మేము ఎలా చూస్ చేసుకుంటామంటే కెరీర్ అనేది ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే నార్మల్‌గా మనం అప్రోచ్ అయిన దానికి, ఈ హ్మ్. సైంటిఫిక్ అప్రోచ్‌కి ఏంటి డిఫరెన్స్? ఎగ్జాక్ట్‌లీ. మంచి క్వెషన్ ఏంటంటే సైంటిఫిక్ అప్రోచ్ అంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఇన్‌హెరెంట్ ఎబిలిటీ ఉంటది. డార్మెట్ పొటెన్షియాలిటీ అంటాం. అంటే నిద్రాణంలో ఉన్న ఒక ఎబిలిటీ. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది పిల్లలు చూడండి. వాళ్ళు ఒక ఇన్‌స్ట్రుమెంట్ గాని, ఒక ఆబ్జెక్ట్ చూస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు, మొత్తం అంతా ఫిక్స్ ఓపెన్ చేస్తారు. చేస్తారు. మళ్ళీ దే కెన్ ఫిక్స్ ఇట్. మీరు అలా చేయగలరా? హ్మ్. నేను చేయలేను, మీరు చేయలేరు. బికాస్ దే హ్యావ్ దట్ ఎబిలిటీ. మెకానికల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఎబిలిటీ ఉంటుంది. కొంతమంది చూడండి ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒక ఒక బొమ్మ చూసారనుకోండి, ఒక థింగ్ గాని, ఒక ఆబ్జెక్ట్ చూస్తే ఎగ్జాక్ట్‌గా చేస్తారు. ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే దే కెన్ టాక్ వెరీ వెల్. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి. కొంతమంది ఇంకొక దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. దే కెన్ రైట్ వెల్. కొంతమంది లాజిక్ రీజన్ ఉంటుంది. కొంతమంది రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. కొంతమంది క్లరికల్, ఇలా రకరకాల ఎబిలిటీస్ ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ లుకింగ్ ఇంటూ ది ఎబిలిటీస్.
నీలో ఉన్న ఎబిలిటీస్ని పక్కన పెట్టేసి వీఆర్ గోయింగ్ ఇన్ ఏ మాస్ ఫ్లో. అందరూ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతున్నారు, నేను జాయిన్ అయిపోవాలి. ఓకే. సో యాక్చువల్గా సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిలో ఉన్న ఎబిలిటీని బేస్ చేసుకుని మన కెరీర్ని చూస్ చేయాలి. ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడు మిస్ అయినాయి అంటే మనకి బ్రిటిషర్స్ మన ఇండియా మెకావెల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేది, వచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు మన ఇండియాలో ఎలా ఉండదంటే ద కాన్సెప్ట్ ఆఫ్ గురుకుల కాన్సెప్ట్ ఉండేది. అంటే ఏం చేసేవారండి ఆ గురుకుల కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలందరూ గురువు దగ్గర నేర్చుకునేవారు, వాళ్ళలో ఉన్న ఎబిలిటీని ఐడెంటిఫై చేసిన తర్వాత స్కిల్ని డెవలప్ చేసేవారు. జనరల్ అండ్ నోన్ ఎగ్జాంపుల్ ఏంటంటే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మహాభారతం తీసుకోండి. అందులో వాళ్ళకి తెలుసు కదా మనకి ఎవరు వాళ్ళ గురువులు, ద్రోణాచార్యులు ఉన్నారు కదా. సో ద్రోణాచార్యులు అందరినీ పిలుస్తాడు, అటు పాండవుల్ని కౌరవులను పిలుస్తాడు, ఒక్కొక్కరిని పిలుస్తాడు. ఎగ్జాంపుల్ ఎవరినో పిలుస్తాడు, భీముండు ఎవరినో పిలిస్తే నీకు ఆకాశం కనబడుతుంది అంటే కనిపిస్తుంది అంటాడు, చెట్టు కనబడుతుందంటే కనిపిస్తుంది, ఓకే నువ్వు సూట్ చేస్తాడు. అలాగే ఇద్దరు ముగ్గురు పిలిచిన తర్వాత లాస్ట్లో థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఈ కాల్ అర్జున పిలుస్తాడు. చెట్టు ఆకాశం కనబడుతుందంటే కనబడట్లేదు అంటాడు, చెట్టు కనబడుతుందంటే కనబడట్లేదు అంటాడు, కొన్ని పెట్టె కనబడుతుందా కనబడట్లేదు అంటాడు, ఏం కనబడుతుందంటే పెట్టె యొక్క కన్ను గుడ్డు ఒక్కటే కనబడుతుంది అంటాడు. షూట్ చేయమంటే ఎగ్జాక్ట్గా టార్గెట్ని చూస్తారు, బికాస్ ఈ హ్యాస్ దట్ ఎబిలిటీ అనమాట. అలాగే ఏంటంటే ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, ఇలాగ ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఎబిలిటీని బట్టి మన గురుకుల కాన్సెప్ట్స్ అనేవి డిసైడ్ అయ్యేవి. ఎప్పుడైతే బ్రిటిష్, అది స్వార్థం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియాని కనుక మనం డౌన్ఫాల్ చేయాలంటే వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉండేవి, టాప్ మోస్ట్లో ఉండేది. వాళ్ళు చేసుకున్న మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ఇండియాని కనుక నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ పాలసీని మార్చేసేయాలని చెప్పేసి వాళ్ళు మెకావెల్ ఎడ్యుకేషన్ ఏం చేశారంటే అప్పట్లో వాళ్ళకి అవసరాలు, అంటే వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా, అకౌంటింగ్ కానీ క్లరికల్ వర్క్స్ కానీ, అలాంటి స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేసి అలాంటి ఎడ్యుకేషన్ డిగ్రీ అయిన సమ్ గ్రాడ్యుయేషన్ అయినట్టునే వాళ్ళకి సూటబుల్ అయ్యే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికీ కూడా మ్యాక్సిమం అదే ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది కానీ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ లేదు. మెమరీ బట్టి అంటే ఏంటి, ఒక రోట్ మెథడ్ అంటాం, అంటే బట్టి కొట్టడం, రోట్ పట్టడం. అంటే మెమరీ అంటే మనం ఉదయం సాయంత్రం దాకా బాగా చదివి మెయిన్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్స్కి దాన్ని ప్రజెంటేషన్ చేస్తాం. అక్కడ మనం లాజిక్ అప్లై చేయట్లేదు, మనం స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బయట తీసుకొస్తాం, ఇన్ ది ఫామ్ రిట్రైవ్ చేస్తున్నాం. అంటే మెమరీ బేస్డ్ కాన్సెప్ట్ అనమాట. మనిషికి కావాల్సింది ఏంటి, మెమరీ బేస్డ్ కాదు, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి. అంటే ఆలోచించే విధానాన్ని మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఏదో మెమరీ అంటే ఏంటి అని చెప్తాం, అటు మెమరీ గురించి రాసేస్తాడు, లేకపోతే ఇంకేదో మ్యాథ్స్లో ఏదో ఫార్ములా ఉంటుంది దాని గురించి రాస్తాడు. వీ నెవర్ అప్లై కాన్సెప్చువల్ థింకింగ్. కానీ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అని అంటే నువ్వు ఏం చదివావో లేదంటే నువ్వేవి నేర్చుకున్నావో నీ బుర్రలో ఏముందో వీటికన్నా కూడా నువ్వు పేపర్ పైన ఆ 2.5 గంటలు ఆ 3 గంటలు నువ్వు ఏదైతే పెట్టావో అదే నువ్వు, అవే నీ మార్కులు చేస్తాయి, ఆ మార్కులే నిన్ను డిసైడ్ చేస్తాయి. అందుకే నేను అనేది ఏంటంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పింది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే మార్క్ సెంట్రిక్ అప్రోచ్ ఎడ్యుకేషన్ ఉంది మన దాంట్లో. మార్క్స్ విల్ డిసైడ్ అవర్ కెరీర్. నువ్వేంటి అనేది మార్కులు చెప్తే నీకు. నేనేమంటానంటే పిల్లవాళ్ళకి మార్క్స్ కావాలా, నాలెడ్జ్ కావాలా. మరి అలా అనుకుంటే డిగ్రీ లేని ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? డిగ్రీస్ అవుతున్నాయి కానీ ఎంతమందికి ఎడ్యుకేషన్ జాబ్స్ వస్తున్నాయి? దే ఆర్ గెటింగ్ సర్టిఫికేట్స్ బట్ నాట్ గెటింగ్ జాబ్స్. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది బయటకు వస్తున్నారు, అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, బీబీఏ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు. ఎంతమందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి? సో నేనేమనుకుంటున్నానంటే మార్క్స్ డిసైడ్ చేస్తున్నాయి. మార్క్స్ ఆర్ ఓన్లీ మార్క్స్ ఆర్ నాట్ నాలెడ్జ్. అంటే ఈ స్ట్రక్చర్లో కూడా ఒకప్పుడు ఇంకా ర్యాంకింగ్, ఇప్పుడంటే ఏంటంటే 99% మొన్న ఒక పేపర్లో చూసాను, అమ్మాయికి 99.9 ఎంత వస్తే ఆ 1% కోసం రీవాల్యుయేషన్ పెట్టింది. మన జనరేషన్లో చూసుకోండి 60-65 అంటే ఆ స్కూల్ ఫస్ట్ వాడు. అవును, నేను అదే అంటాను, మార్క్స్ కావాలా, నాలెడ్జ్ కావాలంటే మార్క్స్ కావాలా, నాలెడ్జ్ కావాలంట. ఇప్పుడు ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండడానికి, పేరెంట్స్ అలా ఉండడానికి ఇప్పుడు సర్టిఫికేట్ లేనిదే, బీటెక్ డిగ్రీ లేనిదే నీకు ఉద్యోగం ఇచ్చేది ఎవరు? నీకు ఉద్యోగాలు ఉన్న మీరు చెప్పండి, ఇప్పుడు సర్టిఫికేట్స్ లేకుండా మనం డబ్బులు సంపాదించుకోగలమా? జాబ్ అయితే సంపాదించుకోవాలి. వన్ ఆఫ్ ది అప్రోచెస్ జాబ్. స్కిల్ ఉన్న వాళ్ళకి దే విల్ కాల్ అండ్ టేక్ ది గివ్ దెన్ ఆపర్చునిటీ. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బీటెక్ డిగ్రీ లేదు ఉద్యోగం ఇస్తారా? ఎవరు? మరి అదే చెప్తాను కదా, నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్. అలా సిస్టమ్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో ఉన్న కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ వల్ల ఏమవుతుందంటే మనందరికీ ఇంజనీరింగ్, మెడిసిన్ తప్పించి వేరే దాని గురించి ఆలోచించే అవకాశం ఇవ్వట్లేదు, ఆలోచించట్లేదు కూడా. నార్త్ కంట్రీస్లోకి వెళ్తే వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్లో కానీ చాలా చాలా డిమాండ్ కోర్స్ తీసుకుంటారు.
ఇక్కడ మనం ఆ రిజిడ్ ఎన్వైరన్మెంట్లో ఉండిపోయి ఉన్న మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా దాని మీద ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల పేరెంట్స్ అలాగే థింక్ చేస్తున్నారు, టీచర్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. నో వన్ లుకింగ్ ఇన్ టు ద పిల్లవాడికి ఎబిలిటీని చూస్ చేసుకోవట్లేదు. మీరు ఇందాక అన్నారు కదా సైంటిఫిక్ అప్రోచ్ అని చెప్పేసి, దానికి మాకు సైకాలజీలో ఒక అప్రోచ్ ఉంటుంది. సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఒక పిల్లవాడిని కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలనే దానికి నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్లో మేము ఎలా చూస్ చేస్తామంటే అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ని టెస్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్కి ఎబిలిటీ మ్యాచ్ అవుతున్నది చూస్తాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ వేరు, ఎబిలిటీ వేరు. ఇప్పుడు జనరల్గా ఈ మధ్య కాలంలో అంటే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది కెరీర్ కౌన్సిలర్స్ని చూస్తూ ఉంటాం. ఆ పిల్లవాడు పేరెంట్స్ వాళ్ళ కౌన్సిలర్ దగ్గర కూర్చున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. 10th తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆర్ +2 తర్వాత ఇంటర్ తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏంటి, నువ్వు బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటే బీటెక్లో నువ్వు ఈ గ్రూపులకి వెళ్ళు, ఇట్లా గైడ్ చేస్తూ ఉంటారు. మీరేమో సైంటిఫిక్గా సైకాలజీ పరంగా మీరు ఈ పాత్ తీసుకుంటే బెటర్ అని చెప్తామని మీరు అంటున్నారు. అంటే డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి మీకు? మంచి పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఉన్న కోర్సుల్లో మీరు ఎంపీసీ తీసుకోండి, బైపీసీ తీసుకోండి, ఎంపీ తీసుకోండి, మేము అలా చెప్పాం. బిఫోర్ సెలెక్టింగ్ ద కెరియర్ మనం ఏం చేస్తామంటే మనకు ఒక ఆన్లైన్ ఒక సైకోమెట్రిక్ టూల్ ఉంది. ఇదివరకు మాన్యువల్ మెథడ్లో కూడా చేసేవాళ్ళు. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, స్కాలర్స్గా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లవాడిని తీసుకొచ్చి నావీ స్కూల్స్లో కొంతమందికి టెస్ట్లు పెట్టేవాళ్ళు అనమాట. అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏంటి, అబ్బాయి పర్సనాలిటీ ఏంటి, అబ్బాయి ఎబిలిటీ ఏంటి, అంటే కొంతమంది ఒక ఎబిలిటీ మెజర్ చేయడానికి మనకి టెస్ట్లు ఉంటాయి అన్నమాట. అంటే ఎలా ఉంటాయి టెస్ట్లు? సైకోమెట్రిక్ టూల్స్ ఉంటాయి అన్నమాట. సైకోమెట్రిక్ టూల్స్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బేస్ కానీ టైం బేస్డ్ ఉంటాయి, స్పీడ్ బేస్డ్ కూడా ఉంటాయి. ఆ టెస్ట్ అప్రాక్సిమేట్లీ 90 minutes అవుతుంది అనమాట. ఆ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అబ్బాయి ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో తెలుస్తుంది. అతనికి ఉన్న ఎబిలిటీ ఎందులో స్కిల్ ఎక్కువ ఉంది, మెకానికల్లో ఉందా, క్లోజర్ ఉందా, న్యూమరికల్ ఉందా, వెర్బల్ ఉందా, సైకోమోటర్ ఉందా, సమ్ XYZ ఉందా, దాన్ని బట్టి చూస్ చేస్తాం. అలాగే పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది MBA చేయాలనుకుంటాడు, దట్ పర్సన్ షుడ్ బి ఐదర్ సోషియబుల్ ఆర్ ఎక్స్ట్రావర్ట్ పర్సనాలిటీ అయి ఉండాలి. అలాగే ఏంటంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి అనలిటికల్ పర్సనాలిటీ అయి ఉండాలి. అలాగే ఏంటంటే పర్సనాలిటీని బట్టి చూస్ చేస్తాం, లెర్నింగ్ స్టైల్స్ని బట్టి ఇవన్నీ ఒక కాంప్రహెన్సివ్గా స్టడీ చేసి అతనికి ప్లాన్ ABC అని ఇస్తాం. ఈ రోజులో ప్లాన్ A మిస్ అయితే దేనికి వెళ్ళాలో తెలియదు. ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలనుకున్నారు, బస్సు మిస్ అయింది, ఎమర్జెన్సీ అంటే ప్లాన్ Bకి వెళ్తాం కదా. మనకి ఈ రోజులో ఏదో డైలాగ్ ఉంటుంది, ఏది దొరికితే అది. అలా కాకుండా ప్లాన్ A మిస్ అయితే ఏంటి, ప్లాన్ B ఏ ఉంటుంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేసి ఒక సిస్టమేటిక్ అండ్ కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ అనేది మనం జనరేట్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 years నుంచి కూడా నవోదయ KV స్కూల్స్ చాలా స్కూల్స్లో నేను కండక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఏంటంటే ఇది స్కూల్స్లో కూడా మ్యాండేటరీగా మన కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ ప్రోగ్రామ్ చేశారు. మనం వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి దానికి సంబంధించి ప్రీ కౌన్సిలింగ్, పోస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్తో కూడా కూర్చొని మాట్లాడి, మా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ వేరు, ఎబిలిటీ వేరు కదా. నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ క్రికెట్లో ఎబిలిటీ సామర్థ్యం ఉండకపోవచ్చు. ఓకే, సామర్థ్యం ఉంది, మీ ఎబిలిటీ ఎంతవరకు? ఓన్లీ స్కూల్ వరకే ఉందా? అది కాకుండా మీది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉందా, స్టేట్ లెవెల్లో ఉందా, ఢిల్లీ లెవెల్లో ఉందా? నీ ఎబిలిటీ ఏంటంటే గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్తేనే నీకు ఎబిలిటీ ఉన్నట్టు లెక్క, లేకపోతే మామూలు నార్మల్ ప్లేయరే. సో నీ ఎబిలిటీ ఎంతవరకు ఉందో తెలుసుకోవాలంటే వీ నీడ్ వన్ సోర్స్. సో మనం జనరల్గా చేసే కౌన్సిలర్స్కి మాకు ఉన్న అప్రోచ్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఉన్న అప్రోచెస్లో ఏది బాగుంటుంది, ఇంజనీరింగ్లో ఈ కోర్స్ తీసుకోండి, లేకపోతే ఎగ్జాంపుల్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, CSE ఏదో అంటారు, అలా మెడిసిన్లో ఉన్నాయి, చాలా కోర్సులు ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేగాని వాళ్ళ అబ్బాయి యొక్క ఎబిలిటీ కోసం పెద్దగా థింక్ చేయరు. ఓకే, సో దీనివల్ల వాళ్ళు ఉన్న ఆప్షన్స్ లోని ఏది ది బెస్ట్ అనేది పిల్లలకి చెప్తూ ఉంటారు. మీరు అబిలిటీ బేస్ చేసుకొని చెప్తూ ఉన్నారు. మనం దానికి ఏంటంటే కెరీర్ బిల్డింగ్ రిపోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. మాకు అవైలబిలిటీ మా వెబ్సైట్లో వాటిల్లో ఉంటాయి. దాన్ని సైంటిఫిక్గా మనం ప్రీ కౌన్సిలింగ్ చేసి ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో చూసి దాన్ని పోస్ట్ కౌన్సిలింగ్ చూస్ చేసుకుని ప్లాన్ ABC అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వాళ్ళకి దానికి తగ్గట్టుగా మనకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి ఇప్పటి వరకు మీరు చాలా మంది స్టూడెంట్స్ని చూసుంటారు, అంటే డైరెక్ట్గా మీ దగ్గరకు వాకిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీరు స్కూల్స్లో కాలేజెస్లోకి వెళుతున్నప్పుడు ఉండొచ్చు కావచ్చు. ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, మీరు ఏమైనా చెప్తారా? అంటే నేను 2 ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు లైవ్ చెప్పగలను. అంటే ఇలాంటి కెరీర్ని చూస్ చేసుకుని తర్వాత సఫర్ అయిన కేసులు చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీస్. పిల్లలందరూ ఏంటంటే సార్ మాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఇంజనీరింగ్ మా పేరెంట్స్ కోసం జాయిన్ అయిన తర్వాత నేను MBA చేస్తాను, ఇది చేస్తాను అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక రీసెంట్ కేసు ఒకటి ఇస్తాను మీకు ఎగ్జాంపుల్. ఆ అబ్బాయి MBBS జాయిన్ అయ్యాడు. నాకు ఒక 2 months, 6 months అయిపోతుంది.
ఒక పేరెంట్ నాకు కాల్ చేశారు, సమ్ ఏదో డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేసి ఆన్లైన్లో, సార్ మా అబ్బాయికి డాక్టర్ కోర్స్ జాయిన్ చేయించామండి ఎంబీబీఎస్. ఫస్ట్ ఇయర్ రాశాడు, 5 అటెంప్ట్స్ అయినాయి, ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు సార్. వాళ్ళు ఆ సీటు కోసం 1 కోటి సంథింగ్ అమౌంట్ ఖర్చు పెట్టారు. సో నాకు చాలా కొంచెం ఇదిగా ఉంది సార్, వాడేమో చదవట్లేదు, మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసానంటే, సరే సార్ ఒకసారి మీ బాబుతో నేను మాట్లాడతానంటే, సరే సార్ ఇవ్వండి అని అంటే, నేను ఆ అబ్బాయి లైన్లోకి వచ్చాడు. తర్వాత మా పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత తను కేమ్ టు ద ఆన్లైన్ అనమాట. అబ్బాయి ఒకటే మాట్లాడాడు, సార్ నాకు అఫ్కోర్స్ ఎంబీబీఎస్ డిమాండ్ ఉన్న కోర్సే, కానీ నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు సార్, అందులో నా ఫ్యూచరే లేదు అసలు. తనకేంటంటే ఫ్యాషన్ టెక్నాలజీ మీద ఈ హ్యాస్ వెరీ హ్యూజ్ నాలెడ్జ్. ఇండియాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏ ఉన్నాయి, ఎంత డిమాండ్ ఉంది, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కోర్సెస్ చేయాలని అంత నాలెడ్జ్ గెయిన్ చేశాడు. కానీ నాకేంటంటే మా పేరెంట్స్కి అది ఇంట్రెస్ట్ సార్. అతను ఒక పదం ఉపయోగించాడు, మై పేరెంట్స్ ఇన్సిస్టెడ్ అంటే బలవంత పెట్టారు, అబ్యూస్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పేరెంట్స్ అనమాట, మా అబ్బాయి డాక్టర్ చేయిస్తామండి, మా అబ్బాయిని డాక్టర్ చదివిస్తామండి, ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఒక పబ్బానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయి డాక్టర్. మరి అనడం వల్ల తను అలా నెగిటివ్ రీఫ్రేమ్ చేసుకున్నా, లేకపోతే నిజంగా ఇంట్రెస్ట్ లేదు తను చెప్పాడు, సార్ మా పేరెంట్స్ పెట్టారు, నేను కాదంటలేదు అంటే. అబ్బాయి ఫస్ట్ అటెంప్ట్ చేశాడు, 1 పాస్ అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, 4th, 5th అటెంప్ట్ చెప్పేసింది మేనేజ్మెంట్, ఈ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వకపోతే కనుక మేము అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాం, అమౌంట్ వస్తుందో లేదో మన తర్వాత విషయం. అంత ప్రెషరైజ్లో ఉండి నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, మా నాన్నగా డబ్బులు పెట్టారు కాదంటలేదు, అది నా ఫ్యూచర్ కాదు, నా కెరియర్ కాదు. నేను ఆ ఏజ్లో 10th క్లాస్ వయసులో నేను చెప్పలేకపోయాను ఇంటర్మీడియట్, ఇప్పుడు నాకు ఆపర్చునిటీ ఉంది, నా కెరీర్ అందులో అది నేను అవ్వను, ఒకవేళ కోర్స్ చేస్తే అది మా పేరెంట్స్ అవుతారు తప్పించి అది నేను అవ్వను అన్నాడు. అదొక జనరల్ ఎగ్జాంపుల్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైజాగ్లో ఒక టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్లో అదొకటి అనమాట. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చాలా బాగా చదివేది, అంటే 100కి 90+ స్కోర్ చేసేది అమ్మాయి, ఎంపీసీ దాంట్లో 90, 92, 95 వరకు. అమ్మాయికి ఏంటంటే ఏవియేషన్ కానీ ఎంబీఏ వైపు కానీ వెళ్ళాలని బాగా డిజైర్ అనమాట, బీబీఏ చేసి కానీ లేకపోతే ఇటువైపు వెళ్ళాలని చెప్పేసి. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏంటంటే, నీకు అమ్మాయిలకి ఏం సూట్ అవ్వు, మన ఫ్రెండ్స్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడాను, నువ్వు ఇంజనీరింగ్ చాలా సూట్ అవుతుంది, నువ్వు ఇదే తీసుకో అని చెప్పేసి అమ్మాయిని బలవంతంగా టాప్ మోస్ట్లోనే వచ్చిన ర్యాంక్లో అమ్మాయి సీట్ చేయించు. అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయి 4 years అయింది, మొన్నటి వరకు కూడా 6 సబ్జెక్టులు ఉన్నాయి, ఇంకా 4th year వరకు ఇయర్స్ 4 అయిపోయి ఇంకా 4 years 4 years కంప్లీట్ చేసి ప్లస్ ఇంకో 3-4 years అమ్మాయి ఇంకా ఎగ్జామ్స్ రాస్తూనే ఉంది. సో అంటే ఇంటర్మీడియట్ వరకు అమ్మాయి 90-95% స్కోర్ చేసిన అమ్మాయి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేదో ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయింది. ఇలాగ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ ఎప్పుడైతే లేదో కమిట్మెంట్ తగ్గిపోతుంది, ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది. క్లాస్లో ఉంటాడు, ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయి క్లాస్లో కూర్చుంటాడు, తను ఏంటంటే అటెన్షన్ ఉండదు, స్లోగా మొబైల్ అడిక్షన్ అలవాటు అవుతుంది, బయట తిరుగుదామని చూస్తాడు, బయటికి వెళ్ళంగానే ఎవడో స్మోక్ అలవాటు చేసుకుంటాడు, ఇంకేదో అలవాటు వస్తుంది, అలా తిరగడాలు, లాంగ్ డ్రైవ్, ఇలా ఇవన్నీ ఇప్పుడు వస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది, కమిట్మెంట్ తగ్గిపోతుంది. సో అప్పుడు వెంటనే వేరే వాటిపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒకటి పేరెంట్స్కి అయినా అర్థం చేసుకునే స్వభావం ఉండాలి, పిల్లలకి చెప్పే అయినా ఎబిలిటీ అయినా ఉండాలి. అటు 2 ప్రాబ్లం వస్తుంది. పిల్లలేమో చెప్పలేరు, నాన్నగారు చెప్పారండి అనే డైలాగ్లో. ఎందుకంటే మనకున్న లైఫ్లో అకార్డింగ్ టు రీసెర్చ్ ప్రొఫెషనల్ లైఫ్ కోసం 70% లైఫ్ని మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి స్కూల్ చదువుతున్నాం, ఇంజనీరింగ్ వరకు వస్తున్నాం, దేనికోసం? అయితే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఆర్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు సమ్ ఆర్గనైజేషన్ ఫర్ జాబ్. అంటే మీ ఎడ్యుకేషన్ కూడా కెరీర్కి సంబంధించిన ఒక పాతే కదా. నీ ప్రొఫెషనల్ పాత్ స్ట్రాంగ్గా లేకపోతే జాబ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, జాబ్ కమిట్మెంట్ ఉండదు, ఫస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బుల కోసం వెళ్తారు కానీ ఇన్వాల్వ్ అవ్వరు. అదే మీకు ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్, మీరు ఎగ్జాంపుల్ వాడికి పెయింటింగ్ బాగా వచ్చాను, ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది, స్కిల్ ఉంది, బొమ్మలు వేసుకుని నేను 100 రూపాయలు 200 సంపాదిస్తావు అంటారు. అదే స్కిల్ ఉన్న వాళ్ళని మనకి ఏంటంటే 3D యానిమేషన్లో వీటిలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి డిగ్రీలోని. హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు అంతా యానిమేషన్ కోర్సెస్ చూస్తున్నాం కదా. ఎఫెక్ట్స్ 3D ఎంత డిమాండ్ ఉంటుంది, ఒక్కొక్కరికి 1,00,000-2 లక్షలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేస్తావు, నువ్వు బొమ్మలు వేసుకుంటావు అంటారు. అవును. అండ్ ఇంకొకటి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంతా జెన్జీ నడుస్తోందండి. ఏ నోట విన్నా మనం జెన్జీ గురించే వింటున్నాం. ఇప్పుడు ప్రీవియస్ 80s, 90s కిడ్స్తో మనం మాట్లాడినప్పుడు, అంటే అప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు, వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఆ చిన్నప్పుడు మైండ్ సెట్లకి ఇప్పుడున్న జెన్జీ మైండ్ సెట్లకి చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. కరెక్ట్. మీరేం చెప్తారు? జెన్జీ అయినా ఏజీ అయినా జనరల్గా హ్యూమన్ బీయింగ్ అనుకుంటే ఎనీ జనరేషన్
ఒక పర్సన్, ఒక వ్యక్తి కానీ, ఒక పర్సన్ కానీ, ఒక హ్యూమన్ బీయింగ్ అనుకుంటే 3 ప్రధాన కారణాల మీద 3 ప్రధాన వాటి మీద వాళ్ళు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 3 ఏంటంటే, ఒకటి ఐక్యూ అంటాం, ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటాం. రెండవది ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్ అంటే ఎమోషన్ సంబంధించింది. మూడవది సోషల్ కోషెంట్, సోషల్ రిలేషన్స్. ఈ 3 ప్రధానంగా ఇంపార్టెంట్. ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా మౌల్డ్ అయ్యి డెవలప్ అవ్వాలంటే ఈ 3 ప్యారలల్గా డెవలప్ అవ్వాలి. ఓకే. కానీ మీరు అన్నట్టుగా జెన్జీకి అప్పుడున్న జీకి డిఫరెన్స్ ఏంటంటే 90s కానీ ఎర్లీ 80sలో చూసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 80s, ఎర్లీ 90sలో చూసుకున్నారనుకోండి, అప్పట్లో మనం ఐక్యూ పరంగా చూసుకుంటే, ఎగ్జాంపుల్ మార్క్స్ అనుకోండి పోనీ, ఐక్యూ పరంగా యావరేజ్గా ఉండేవారు. అంటే ఒక అనుకుందాం జనరల్ అండర్స్టాండింగ్, అంటే ఆలోచించే విధానం ఎన్ని దాంట్లోకి వస్తాయి. యావరేజ్గా ఉన్న ఎమోషనల్ కోషెంట్, సోషల్ కోషెంట్ స్ట్రాంగ్గా ఉండేవారు. ఎమోషన్స్ అంటే ప్రేమ, కోపం, దోష, అమ్మానాలు, ఎగ్జాంపుల్ అమ్మానాలు తిట్టినా కొట్టినా, ఇంకా చెప్పాలంటే బాధేసేవారు, గట్టిగా చెప్పాలంటే చెతకొట్టేవారు. అయినా సరే ఆ కోపప్ స్కిల్స్, ఎమోషన్స్ అర్థం చేసుకోవడం, దాన్ని మేనేజ్ చేసుకోవడం, అంటే ఎమోషనల్ అవేర్నెస్, ఎమోషనల్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉండేవారు. అది మేబీ జాయింట్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకేదైనా రెస్పెక్ట్ ఆన్ ది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈక్యూ పరంగా స్ట్రాంగ్ అయి ఉండేవారు. అవునా కదండి. రెండవది సోషల్ కోషెంట్, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, భావబంధాలు ఇవన్నీ ఉండేవి. అప్పట్లో చూడండి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఏదైనా ఫంక్షన్ అయితే అంటే పప్పులు ఉప్పులు ఆడించడం కాడి నుంచి వడ్డించడం వరకు, పర్టికులర్ వస్తువులు తేవడం, ఇంటికి వెళ్ళి కార్డులు ఇవ్వడాలు. ఇప్పుడేంటి వాట్సాప్లో పంపించేస్తున్నారు, కనీసం వాళ్ళకి కాల్ ఫర్ లేదు. ఇంకా సర్వ్ చేయడానికి ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, పూర్వకాలం చూడండి అందరూ మామయ్య కొంచెం వేసుకో, తాతయ్య కొంచెం వేసుకో, మా బాబాయ్ ఇది వేసుకో అని చెప్పేసి అందరూ కూడా హ్యూమన్ కాన్షియస్తో సంబంధం ఉండేది. అంటే అప్పుడు జనరేషన్లో ఐక్యూ తక్కువగా ఉన్న ఈక్యూ, ఎస్క్యూలో చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పుడున్న జనరేషన్లో మీరు అనుకున్న జెన్జీలు ఏమవుతుందంటే దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఐక్యూ, 99 కదా 100కి 100 వచ్చేస్తున్నాయి, బట్ వెరీ పూర్ ఇన్ ఈక్యూ అండ్ ఎస్క్యూ. ఎప్పుడైతే ఎమోషనల్ కోషెంట్, సోషల్ కోషెంట్ డెవలప్ అవ్వలేదో, ఈక్యూ డెవలప్ అవ్వలేదు అనుకోండి, చిన్న వాటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సూసైడల్ థాట్స్ జనరేట్ అవుతాయి, సూసైడ్ చేసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఒకప్పుడు ఉండేవి అవన్నీ, అప్పట్లో చాలా రేర్ ఉండేవి. అప్పట్లో మార్చిపోయింది అని అంటే సెప్టెంబర్ ఉందిగా అనేవారు, చాలా ఈజీగా. 35 మార్కులు వస్తే పండుగ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఎవరు ఫస్ట్ లిస్ట్ ఎవరు చూసేవారు కాదు, థర్డ్ చూసి సెకండ్కి వచ్చి ఇంక మంది పోయింది అనుకునేవారు. ఫస్ట్ లాంటి కాన్సెప్ట్ లేదు. ఈక్యూ స్ట్రాంగ్గా ఉండేవారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే అమ్మానాలు తిట్టినా అర్థం కోపప్ చేసుకోలేకపోతున్నారు, అండ్ సూసైడ్ చేసేసుకోవడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, చిన్న వాటికి ఎమోషనల్కి ఇది అయిపోయి. ఎందుకంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ డెవలప్ చేయాలనేది వాళ్ళు పేరెంట్స్ ఆలోచించట్లేదు, ఆ ఎన్వైరన్మెంట్ కూడా ఫ్యామిలీస్లో. ఎందుకంటే వైఫ్ అండ్ బోత్ ఆర్ బిజీ. ఇంకా రెండు సోషల్ కోషన్ చూసుకుంటే సమాజంలో ఎలా ఉండాలనేది, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పచారీ కొట్టుకెళ్ళి ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనడం, బార్గెన్ చేయడం కూడా రాదు. ఇంట్లో క్లీనింగ్ చేయడం, చిన్న చిన్న వంట పనులు చేయడం, ఇవన్నీ కూడా ఇట్ డెవలప్స్ సోషల్ స్కిల్స్. ఏమైనా చిన్న పిల్లల్ని ఎవరైనా అడిగా అనుకోండి, ఏమైనా నీకు ఆమ్లెట్ వేయడం వచ్చా అంటే, నేను ఇంకా చదువుకుంటున్నాను, నాకు ఇంకా ఆమ్లెట్ వేయడం రాదు. చదువుకి ఆమ్లెట్కి సంబంధం ఏమైనా ఉందా? సోషల్ స్కిల్స్ ఇంకా పక్కన రిలేషన్స్ కోసం మాట్లాడితే అమ్మ నాన్న తప్పిస్తే అందరూ ఆంటీ అంకలే. ఎవరు పెద్దనాన్న, ఎవరు బాబాయ్యో, ఎవరు చిన్నాన్న ఎవరికి తెలియట్లేదు. ఇవన్నీ ఎందుకు గ్యాప్ అవుతారంటే ల్యాకింగ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఒక వ్యక్తి, అందుకే చెప్పాను, ఒక హ్యూమన్ బీయింగ్ అనేది పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకోవాలంటే ఈ మూడిట్ల మీద ఫోకస్ చేయాలి. సో ఎడ్యుకేషన్లో ఏం చేస్తే దే ఓన్లీ ఫోకస్ ఆన్ అకాడమిక్స్, ఇట్స్ నథింగ్ బట్ ఐక్యూ. బట్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఈక్యూ అండ్ ఎస్క్యూ? ఎలా మరి? మంచి ప్రశ్న అడిగారు. సో దీన్ని బేస్ చేసుకునే నేను రీసెంట్గా దీన్ని స్టడీ చేసుకుని మేము ఒక టూల్, ఒక అప్రోచ్ డిజైన్ చేసాం. కాగ్నిటివ్ ఇమ్యూనిటీ అంటమాట, సైకలాజికల్ సపోర్ట్ ఫర్ బెటర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. ట్యాగ్లైన్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ టీచర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఐక్యూ, బట్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఈక్యూ అండ్ ఎస్క్యూ. దీన్ని మైండ్లో ఉంచుకుని మనం ఏం చేసామంటే ఒక యాన్యువల్ ప్లాన్ స్కూల్స్కి డిజైన్ చేసాం. ఇందులో 10 కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అందులో 2 వచ్చి పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్, టీచర్కి. పేరెంట్ టీచర్ కరెక్ట్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా ఈ మొబైల్ అడిక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. 2 వచ్చి పేరెంట్స్కి, 1 వచ్చి టీచర్స్కి. అండ్ ఎగ్జాంపుల్ పాజిటివ్ పేరెంటింగ్, పేరెంట్ అండ్ స్టూడెంట్ రిలేషన్, అంటే ఒక స్టూడెంట్గా, నాట్ ఫర్ ఎస్ కిడ్. అలాగే పిల్లలకి ఒక 7 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక మంత్ వచ్చి ఏం చేస్తామంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎలా ఉందో టెస్ట్ చేస్తాం. వీ హ్యావ్ సైకోమెట్రిక్ టూల్స్ అనమాట. ఎమోషనల్ అవేర్నెస్ ఏ లెవెల్లో ఉంది, ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎలా ఉందని టెస్ట్ చేసిన తర్వాత ఒక బ్యాచ్లో 30 మెంబర్స్ కానీ అలా, లేదా స్కూల్కి అడాప్ట్ చేసుకునే కాన్సెప్ట్ కూడా పెట్టాం. 30 మెంబర్స్ని ఫామ్ చేసి వాళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, యాక్టివిటీ బేస్డ్ అనమాట. ఒక ఎగ్జాంపుల్, ఒక వీడియో చూశాను నా మధ్యకాలంలో.
పిల్లలందరూ కలిపి చిన్న స్కిట్ వేస్తున్నారు, Hmm. చిన్న చిన్న పిల్లలు అనమాట. ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్న అందరు కూర్చుని ఉంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ పైకి వచ్చి సీట్ కోసం చూస్తుంటే ఒక పాప సీట్ ఇస్తుంది. ఒక 60-70 సంవత్సరాలు అతను కర్ర పట్టుకు నడుస్తూ ఉంటే ఒక బేబీ లేసి సీట్ ఇస్తుంది. ఇంకొక అతను అంటే హ్యాండిక్యాప్, సమ్ బ్లైండ్. Hmm. దీనివల్ల ఏమవుతుందంటే దే ఆర్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇట్స్ నథింగ్ బట్ కనెక్టింగ్ ద ఎమోషన్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. చాలా దగ్గర చూస్తాను ముగ్గురు ఉన్నారు, మీరు ఎవరికి సీట్ ఇస్తారో అంటారు. క్వశ్చన్ అది మనం రియాలిటీగా చూపించాలనుకోండి, దే ఇన్వాల్వ్. చెప్పడం వేరు, ఇన్వాల్వ్ అవడం. ఎప్పుడైతే మనం ఇలాంటి ఒక రోల్ ప్లే కానీ ఒక స్కిట్ లాంటిది ప్లే చేస్తే దే నో ద వాల్యూ అనమాట. ఒక యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, చాలా మంది సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు తప్పించి 180 చేయాలని రెస్పాన్సిబిలిటీ కానీ, ఆ idea వాటర్ కూడా ఇవ్వచ్చా అనుకోవట్లేదు. ఇవ్వకూడదా అని చెప్పేసి కానీ, లేకపోతే ఏదైనా మన క్రిటికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఎమర్జెన్సీలో ఎలా, ఇవన్నీ ఎవరికి తెలియట్లేదు. ఈ రోజుల్లో వెళ్ళిపోతుంటే చూసేసి వెళ్ళిపోవాలి తప్పించి కనీసం ఒక వాటర్ ఇవ్వడం, ఒక లేపేంత టైం కూడా ఉండట్లేదు. ఎందుకంటే తెలియకుండా వాళ్ళకి ఆ ఎమోషనల్ వాల్యూస్ తగ్గిపోయినాయి, సోషల్ రిలేషన్ కూడా తగ్గించిపోయింది. నాకెందుకు వచ్చిందిలే, రేపు మనకు జరిగితే. ఇవన్నీ ఎలాగనమాట, ఒక మంత్ వచ్చి ఎమోషనల్ కోషెంట్, ఒక మంత్ సోషల్ కోషెంట్ టెస్ట్ చేస్తాం, అసెస్ చేస్తాం. మూడోది అటెన్షన్. ఈ రోజుల్లో స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఏమైపోయిందంటే మేడం 10 seconds to 15 seconds రెడ్యూస్ అయిపోయింది. పూర్వకాలంలో మనం చూడండి, ఒక మూవీ చూస్తే 3 గంటలు తదేకంగా ఇన్వాల్వ్ అయ్యి చూసేవాళ్ళు. అట్లీస్ట్ సో ఒక సీరియల్ అనుకోండి 30 minutes. ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీ 30 secondsకి 50 secondsకి సోషల్ మీడియా స్క్రీన్ కానీ ఏదైనా అంటే 30 seconds తర్వాత కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఏదో కామెడీ చూస్తాడు, ఒక సాంగ్ చూస్తాడు, ఇంకేదో ఈవెంట్ వస్తుంది, ఇంకేదో న్యూస్. ఎవ్రీ 30 secondsకి కొత్త ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే 30 seconds తర్వాత బయలాజికల్ కండిషనింగ్ మారిపోతుంది, కనెక్షన్ అనమాట. 30 seconds తర్వాత స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోతుంది, కొత్త దానికి డైవర్ట్ అవుతుంది. అందుకే ఏమవుతుందంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ బాగా తగ్గిపోయింది. దానివల్ల అటెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటు పేరెంట్స్ నుంచి ఆలోచించాలి అండ్ పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే నువ్వు కూర్చుని మారిపో అంటే భగవద్గీత కృష్ణుడు చెప్పినప్పుడే అందరూ మారిపోవాలి, అర్జునుడు మారినట్టుగా. అది మాటతో కాదు, యాక్షన్స్తో కానీ. అందుకే నేను ఓన్లీ కూర్చోబెట్టి మాట్లాడడానికి కాకుండా పిల్లల్ని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేయిస్తున్నాం, పేరెంట్స్ని మన ఇందులో పెంచుతున్నారు, ప్రేమకి గారాబానికి డిఫరెన్స్ తెలుసుకునేలా ఉండాలి వాళ్ళు. ఆ డిఫరెన్స్ చూపించాలి. అసలు ఇంట్లో ఇప్పుడు వీక్ వచ్చినప్పుడు చిన్న చిన్న పనులు ఏం లేదు, ఇంట్లో బట్టలు మడత పెట్టించడం కానీ, బెడ్షీట్స్ ఒక వీక్ చిన్న క్లీనింగ్ చేయించడం కానీ, కొట్టుకెళ్ళి చిన్న ఎగ్స్ పట్టరారా ఇంకే అంటే మనం ఏంటంటే అది అలవాట్లు తగ్గించేసి ఫంక్షన్కి ఏదైనా తీసుకెళ్దాం అంటే మా వాడికి ఈరోజు క్లాస్ ఉందండి, స్కూల్ ఉంది, నేను ఐఏఎస్ ఎగ్జామ్స్కి ఆయన మిస్ అవుతున్నాడు. ఒక్కరోజు సంవత్సరంలో 2-3 ఫంక్షన్స్, పెద్ద ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్ ఇదిగోరా ఇది మామయ్య, మీ పెద్దనాన్న, మీ చిన్న అన్న అని పరిచయం చేస్తే సెకండ్ టైం గుర్తుంటుంది మామయ్య వచ్చాడని చెప్పేసి. ఇంటికి ఎవరైనా వస్తే కూర్చుని ఎలా పిలుస్తారు, ఎవరో వచ్చారు చూడండి అంటారు. కనీసం కూర్చుని లేవాలి, కూర్చుంటారా, వాటర్ తీసుకుంటారా, అలవాట్లు ఎవరు నేర్పించాలి ఇవన్నీ? ఇవన్నీ ప్రాక్టికల్గా రావాలి. నేను ఏదో మాట్లాడేసి మాత్రం అయిపోవచ్చు, వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఈ 3 ఉండాలి. అంటే వింటే చెప్పడానికి బాగుంటుంది, అర్థం చేసుకుంటే ఆచరించడానికి బాగుంటుంది. సో మనం వినడం ఓకే, ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ప్రాక్టికల్ అప్రోచ్ అనేది ఉండాలి. సో మనం అందువల్ల ఏంటంటే ఇలాంటి వాటిని సైంటిఫిక్గా స్టడీ చేసి ఒక యాక్టివిటీ బేస్లో మనం ఇన్వాల్వ్ చేస్తే, నేను ఈ ప్రోగ్రామ్ కోసం చాలా స్కూల్స్కి అప్రోచ్ అవుతున్నాను. ఐ యూస్ టు వర్క్ యాజ్ అ ప్రొఫెసర్, అది రిజైన్ చేసి. దీనికోసం మనం అప్రోచ్ ఎందుకు పెట్టామంటే, నేను అడిగేది నెలలో 2 గంటలు కానీ 3 గంటలు కానీ స్లాట్ అడుగుతున్నాను కొంతమంది పేరెంట్స్కి, స్కూల్స్కి. ఏంటి సార్ 2 hours అంటున్నారు. నేను డేలో 2 hours అడగలేదండి, ఒక మంత్లో 2-3 hours అడిగాను. మాకు టైం లేదు సార్ అన్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ వచ్చిందని చూసుకుంటారు. బట్ హూ విల్ టేక్ కేర్? ఇటు పేరెంట్స్ నుంచి దే ఆర్ బిజీ విత్ దేర్ మార్క్స్, ఎగ్జామ్స్. దానివల్ల ఏమంటే టైం లేకపోవడం వల్ల స్లోగా మొబైల్ అడిక్షన్ వస్తుంది కదా. మా దాంట్లో వన్ ఆఫ్ ది ఛాలెంజెస్ ఏంటి, మొబైల్ అడిక్షన్ కూడా ఉంది. మెమరీ గురించి, అటెన్షన్ గురించి ఇలా 10 months 10 కాన్సెప్ట్స్ డిజైన్ చేసి స్లోగా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇలాంటి వాటిని నా ద్వారానే కాకుండా ఫస్ట్ పేరెంట్స్, టీచర్స్ చాలా ఇంపార్టెంట్. పేరెంటే అర్థం చేసుకుంటే, పేరెంటింగ్ స్టైల్ తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకున్న టైంలో అట్లీస్ట్ ఒక 1/2 hour 30 అట్లీస్ట్ 1 hour దే కెన్ స్పెండ్ వాల్యుబుల్ టైం. ఓకే, సో దీనికి సంబంధించి స్కూల్స్ని అలానే కాలేజెస్ని అప్రోచ్ అవుతున్నారు కదా. స్కూల్స్కి డిజైన్ చేసింది 6th class నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు వీ డిజైన్ దిస్ మాడ్యూల్. మళ్ళీ ఇంజనీరింగ్ వాళ్ళకి దట్ ఈస్ డిఫరెంట్, కెరీర్ సెలెక్షన్, ఎంప్లాయ్మెంట్. ఇది ఎక్స్క్లూజివ్గా 6th class నుంచి 10th or +2 వరకు. ఆల్రెడీ మనకి ఒక 4-5 schools మనకి అప్రోచ్ అయ్యారు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో ఇనీషియల్గా ఏంటంటే
ముందు మంచి త్వరగా యాక్సెప్ట్ చేయబడదు. రిజల్ట్ కనబడిందా చూద్దాంలే అని అనుకుంటారు. Okay. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సొసైటీ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. వీఆర్ వర్కింగ్ ఆన్ స్టిల్. ఓకే. సో పిల్లలకి ఐక్యూ మాత్రమే కాదు, మీరు అన్నట్టుగా ఈక్యూ ఉండాలి, ఎస్క్యూ కూడా ఉండాలి. మీరేమంటారు చెప్పండి, ఉండాలి కదా? ఉండాలి కంపల్సరీ. ఉండాలి. సో ఇంతకు ముందు పేరెంట్సే నేర్పించేసేవారండి. అది ఇప్పుడు నేర్పించడానికి పేరెంట్స్ కి నేర్పించడం టైం కాదు, లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ లో ఉండేది. బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకోండి, అవును. ఎలా ఉండేదంటే ఇంట్లోనే అమ్మ పెద్దనాన్న అందరూ ఉండేవారు, అందరితోని భావబంధాలు ఉండేవి. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఉండేది, అందరూ ఇన్వాల్వ్ అయ్యేవారు. అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. ఈ రోజుల్లో కనీసం కార్డు పట్టుకెళ్ళే అంత టైం కూడా ఉండలేదు, వాట్సాప్లో పంపించి ఫోన్ చేస్తున్నారు. కరెక్ట్. టైం ఉండట్లేదు సార్. ఎక్కడొస్తే ఇంట్లో పని మనిషిని కూడా తీసుకురావడం మానేసి చిన్న రోబో ఇది ఉంటున్నాయి కదా ఈ మధ్య క్లీనింగ్వి. ఒక మనిషి ఇంట్లోకి వస్తుంటే ఒక కనెక్షన్ పెరిగినట్టే కదా, మాట్లాడేంత ఛాన్స్ ఉంది కదా. ఎమోషనల్ వెంటిలేషన్ ఎక్కడొస్తుంది? మనిషికి డిప్రెషన్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి చెబితే వినేవాళ్ళు కూడా లేదు. అంటే మన సైకాలజీలో ఏమంటే ఎమోషనల్ వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే నాలో ఉన్న బాధని కానీ, కోపం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, ఎప్పుడైతే పక్క వాళ్ళకి నా అనుకున్న వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్పుకున్నంత టైం ఉంటే కనుక ఆటోమేటిక్గా వెంటిలేషన్ వస్తే ఆ బ్రీత్ అనేది ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది, లోపల డంప్ అయిపోతుంది. ఎందుకు వచ్చేస్తున్నాయి బీపీలు, షుగర్లు? ఒకప్పుడు టీవీ ఫ్రిడ్జ్ ఎలా కామన్ ఇంట్లో, ఇప్పుడు ఒంట్లో బీపీ షుగర్ కామన్ ప్యాకేజ్ ఒక ఏజ్లో. ఒకప్పుడు 40s 50sలో వచ్చే జెనెటికల్గా, ఇప్పుడు ఎర్లీ 20s 30sలో వచ్చేస్తున్నాయి కదా. టూ మచ్ ప్రెషర్ ఇన్ థింగ్స్. ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచించాలి, కిడ్స్ ఆలోచించాలి. అండ్ మీరు అన్నట్టుగా ఎవరైతే కిడ్స్ ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ అక్కడి నుంచి మార్పు రావాలి. అక్కడి నుంచి ఇంతకుముందు స్కూల్స్లో మోరల్ క్లాసెస్ అని ఉండేవి. స్కూల్ అంతా అయిపోయాక ఎవ్రీ డే ఒక పీరియడ్ మోరల్ క్లాస్ అని ఉండేది. ఇప్పుడు అడిషనల్ క్లాసులు పెడుతున్నారంటే స్విమ్మింగ్, లేకపోతే గిటారు, ఇలాంటివి ఉన్నాయి. ఎథిక్స్ అనేది ఎడ్యుకేషన్లో ఏంటంటే ఎథిక్స్ స్కిల్ ఎంత ఇంపార్టెంట్, వాల్యూ కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ రెండు ప్యారల్గా ఉండాలండి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో ఏంటంటే స్కిల్ మీద ఉన్నంత ఫోకస్ వాల్యూస్ మీద ఉంచలేదు. అంటే స్కిల్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కత్తి ఎలా తయారు చేయడం అనేది స్కిల్. మీరు తయారు చేయగలరా? నేను తయారు అది ఎలా తయారు చేయడం స్కిల్. కత్తి ఎందుకు వాడాలనేది వాల్యూ, అది ఎథిక్స్ నుంచి వస్తుంది, అంతే కదా. కత్తి వల్ల ఉపయోగం ఏంటి? జనరల్గా మనకు తెలిసింది, వెజిటబుల్స్ కట్ చేస్తాము, ఆపరేషన్ కూడా